మినీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఫైనల్లోకి సూపర్ కింగ్స్ వర్సెస్ మహారాజ్. క్యాచ్ ఛాన్స్, మొదటి బాల్ క్యాచ్, చాలా చక్కటి బాల్ వేసినారు, కోల్పోయింది. సూపర్ కింగ్స్ మొదటి బంతిని వికెట్. బ్యాటింగ్ లోకి కెప్టెన్, చాలా మంచి బాల్ ఆరు ద్వారా. బాల్ చాలా మంచి షాట్, సునీల్ కెప్టెన్ చాలా చక్కటి దెబ్బ, 4 runs. చాలా మంచి బ్యాటింగ్. ఆయప్పుడు దగ్గర మన బరకత్తు చూడు, నన్ను అసలు కనుక్కుంటా. మరొక గల్లీలోకి మరొక బాల్, మళ్ళీ 4 or 6 runs. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. దగ్గరమ్మా గిరదలే ఉన్నా. పర్వాలేదు సార్. సరిగ్గా ఒక వికెట్, 11 పరుగులు. మహారాజ్ 11. రెండో ఫుల్ టాస్ బాల్, సరే నేరుగా ఫీల్డర్ చేతికి. కేవలం 1 పరుగు మాత్రమే. రెండో బంతి స్లో బాల్, సింపుల్గా పుష్ చేసాడు సునీల్. 1 పరుగు 2 పరుగులు, కేవలం 1 పరుగు మాత్రమే. ఎందుకంటే రన్నర్ కొంచెం రన్నింగ్లో వీక్. రెండో వికెట్ కోల్పోయిన మహారాజ్ 11. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సుభాన్ బాయ్, ఫ్లాష్ మ్యాన్. ఆయన ఒక్కోసారి ఫ్లాష్ మ్యాన్ ఇన్నింగ్స్ ఆడతాడు. మొదటి బాల్ అవుట్ వెళ్ళిపోతూ ఉంటాడు. చూడాలి ఈరోజు ఎట్ట ఆడతాడు. ఇది ఫైనల్ మ్యాచ్. హ్యాపీ క్రికెట్ టీము ఫైనల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అనూహ్యంగా రన్ రేట్ గ్యాప్తో అద్భుతమైన షాట్. అది 4 or 6? 4 గివెన్ 4 ఇచ్చారు. ఈయన ఫ్లాష్ మ్యాన్. అవుట్ అయితే అట్టే ఉంటుంది, ఆడితే ఇట్లా ఉంటుంది. సో ఈ ఫైనల్ మ్యాచ్ మంచి స్కోర్ పెట్టే బాధ్యత ఈ సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ ఇద్దరు తీసుకున్నారు. ఒకటి సునీల్, 2 సుభాన్ బాయ్. అందరూ ప్రశాంతంగా బిర్యానీ తిని హ్యాపీ క్రికెట్ ఫైనల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది అటు తిరిగి రన్ రేట్ డిఫరెన్స్ వల్ల లేక్ సూపర్ కింగ్స్ వర్సెస్ మహారాజ్ 11 జరుగుతుంది ఫైనల్ మ్యాచ్. మినీ ఎల్పిఎల్. చక్కటి బాల్ జస్ట్ డిఫెన్స్ ఇన్సైడ్ ఎడ్జ్. ఒక పరుగు మాత్రమే లభించింది. షార్ట్ స్కోర్లు ఇద్దరా. ఓవర్ సమాప్తం, 18 పరుగులు, 2 వికెట్లు. రాఫత్ 2 ఓవర్ వేయడానికి వచ్చాడు. చక్కటి బాల్, మంచి లైన్ అండ్ లెంత్ వేస్తాడు. యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. తన వీడియో ఒకటి షార్ట్ పెడితే యూట్యూబ్లో 3,000 పైగా వ్యూస్ వచ్చాయి మా ఛానల్ నుండి. యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. మరొక హిట్ ప్రయత్నం సరిగ్గా ఫీల్ అవ్వలేదు. ఫీల్డర్ చేతికి బాల్, 2 బాళ్ళు. వైడ్, చాలా బయట బాలు, వైడ్. దీని ముందు జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగింది. 229 స్కోర్ని చేరల్లో 270 పైన స్కోర్ చేశారు లక్కీ సూపర్ కింగ్స్. షార్ట్ బాల్, మంచి బాల్, షార్ట్ బాల్.
ఈసారి మిడిల్ అవ్వలేదు, కాకపోతే కేవలం ఒక్క పరుగు మాత్రం లభించింది. లాంగ్ ఆన్ నుండి ఖాదర్ చక్కటి త్రో. చివరి 2 బంతులు ఈ ఓవర్లో. గాలిలోకి బాల్, చూడాలి ఎవరు పడతారో చూడాలి. క్యాచ్ పట్టిన మస్తాన్ బాయ్, చక్కటి క్యాచ్. మరో వికెట్ కోల్పోయిన మహారాజా లెవెన్స్. సునీల్ ముఖంలో 6 బాల్ 2 బాల్ సునీల్ అవుట్ అయ్యారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రాజేష్ దమ్రు. మంచి డ్రైవ్, ఫీల్డర్ చేతుల్లోకి, మంచి ఫీల్డింగ్ కెప్టెన్ నుండి, కెప్టెన్ జావేద్ భాయ్ నుండి. ఓవర్ సమాప్తం. 20 ఓవర్లు 3 ఓవర్లు కంప్లీట్. నెక్స్ట్ బౌలర్ కిట్టు. టాస్ బాల్ స్ట్రైట్. ఇట్స్ 4. టవర్ తగిలితే 4 అండి. టాస్ బాల్. అద్భుతమైన షాట్ అండి. మిడ్ వికెట్ డెడ్ బాల్. ఈ మధ్య ఇటు ఆడినా వైర్లకు తగులుతుంది, చాలా రోజులైంది. ఇది డెడ్ బాల్. బౌలర్కి మంచి లక్. 6 వెళ్ళాల్సిన షాట్ వైర్లకు తగిలి, టవర్ వైర్లకు తగిలి డెడ్ బాల్గా ప్రకటించారు. చక్కటి బాల్ నుండి మంచి బౌలింగ్. మహారాజా లెవెన్స్. మిడిల్లో పడ్డ బాలు మిడ్ వికెట్ కోసం ట్రై చేశారు, లాంగ్ ఆన్ మీద ఫీల్డర్ చేతుల్లోకి ఖాదర్. ఈసారి కూడా చేయలేదు, మంచి క్యాచ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పుష్కర్ అలియాస్ బన్నీ. ఆఫ్ సైడ్ బాల్ని లెగ్ సైడ్ లాగాడు. 2 పరుగులకు అవకాశం. బిర్యానీ తిన్న రాజేష్ అన్న పరిగెత్తి లాక్కున్నాడు. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. అప్పుడే బైరన్ రన్ అవుతున్న బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ బైరనర్ పెట్టుకున్నారు. చక్కటి షాట్. ఇట్స్ బౌండరీ. గ్యాప్ లో ఫీల్డర్ల మధ్యలో గ్యాప్ లో కవర్ అండ్ పాయింట్ ఫీల్డర్ మధ్యలో కొంచెం విడ్త్ దొరికింది, ఆఫ్ సైడ్ విడ్త్ దొరికింది. తను పాయింట్ మీదుగా మంచి షాట్స్ ఆడతాడు. బ్యాటింగ్ చూడాలి. ఇందాక ఇదే టీం మీద 229 స్కోర్ పెట్టిన మహారాజా లెవెన్స్ ఫైనల్ మ్యాచ్లో స్కోర్ కోల్పోయారు. మరి టాస్ బాల్ ఫీల్డర్ చేతుల్లోకి, మిస్ ఫీల్డ్, సింగిల్ రన్. అవుట్ ఫీల్డ్ కొంచెం బాగుండదు. ఈ వర్షాల వల్ల ఈ బరువులు దొక్కేసి అన్ని గుంట్లు అయిపోయి 4 ఓవర్లు సమాప్తం 30 పరుగులు. 4 ఓవర్లు సమాప్తం. నెక్స్ట్ బౌలర్ ఆసిఫ్. మిస్ ఫీల్డ్, 1 పరుగు. 2వ బాల్ స్ట్రైక్ లో అని రైట్ బాల్ షార్ట్ గా ప్రయత్నించాడు. ఎటువంటి పరుగు లభించలేదు. మంచి షాట్ మిడ్ వికెట్ మీదుగా. ఫీల్డర్ ఆబేద్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. మంచి త్రో, గుడ్ కీపింగ్. హ్యాపీ క్రికెట్. ఇంటికి వెళ్ళిపోయారు. మరొక వైడ్ బాల్, కేవలం 1 పరుగు మాత్రమే.
ఆపడానికి ప్రయత్నం ఆబేద్. ప్రయత్నం చేశాను ఆబేద్. ఇట్స్ 4. నెక్స్ట్ బౌలర్ మస్తాన్. చక్కటి ఆఫ్ కట్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా 2 పరుగులు లభించాయి. ఫీల్డర్ అఖిల్ రెడ్డి. కరెక్టేనా? మంచి బాల్. షార్ట్కి ప్రయత్నం. డ్రైవ్గా ఆడబోతే అది ఇన్సైడ్ వేసి తగిలి బాడీకి తగిలి ఫీల్డర్కి వెళ్ళింది. స్కోర్ కరెంట్ రన్ రేట్ 7.5. 160, 170 పైన స్కోర్ అయినా ఉండాలి. మంచి స్లోవర్ బాల్. రన్అట్కి ఛాన్స్ లేదు. ఓవర్ త్రో. ఎక్స్ట్రా పరుగులు ఏం లభించలేదు. సునీల్కి బిర్యానీ ముక్కలు 4 వాళ్ళు ఒక ప్యాకెట్. మస్తాన్ సాహిబ్ 4 బాళ్ళకి 4 రన్లు. మంచి ప్రయత్నం వినేనండి. ఫ్లిక్ షాట్. మరొక కట్ షాట్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది. 6 ఓవర్లకు 42. ఓకే, ఆసేఫ్ ఆల్రెడీ 1 ఓవర్ 7 పరుగులు ఇచ్చున్నాడు. చూద్దాం ఈ ఓవర్ ఎలా బౌల్ చేస్తాడు. ఫీల్డింగ్లో మార్పు. ఆసిఫ్ తన 2వ ఓవర్ వేయడానికి వచ్చాడు. పవర్ ప్లే సమాప్తమైంది. వైడ్ బాల్ గివెన్. మంచి షాట్. క్యాచ్ మిస్. మంచి షాట్ పట్టుంటే చక్కటి క్యాచ్ అండి. చేతుల్లోకి వచ్చింది. కాకపోతే షాట్ కొంచెం బలంగా కొట్టడం వల్ల ఫీల్డర్ దాన్ని గట్టిగా తీసుకోలేకపోయాడు. మంచి బౌలింగ్ ఆసిఫ్ నుండి. ఈ మ్యాచ్లో మహారాజా 11 ఎంత స్కోర్ పెడతారనేది. టైం కూడా మారింది. మంచి బాల్. డాట్ బాల్ ఆసిఫ్ నుండి. చక్కటి బాల్ ఆసిఫ్ నుండి. డాట్ బాల్. రాజేష్ దమ్రు ఇందాక చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు మ్యాచ్లో. వైడ్ బాల్. చక్కటి బాల్ పాయింట్ మీదుగా. మంచి ఫీల్డింగ్. ఫుట్ వర్క్ బాగా చేశారు. కేవలం 2 పరుగులు మాత్రం లభించాయి. వా, మంచి డ్రైవ్ షాట్ అండి. స్ట్రైట్ లాంగ్ ఆర్మ్ మీదుగా. మంచి ఫీల్డింగ్ ఖాదర్ నుండి. ఖాదర్ ఇందాక మ్యాచ్లో క్యాచ్ వదిలేడని అందరూ వేసుకున్నారు. అందుకే జాగ్రత్తగా పట్టాడు క్యాచ్. టాస్ బాల్. జస్ట్ ఫ్లిక్. షాట్కి పోలేదు. ఫ్లిక్ 2 పరుగుల అవకాశం. 2 పరుగులకి అవకాశం. ఈజీగా 2 పరుగులు సాధించారు. మంచి ఫీల్డింగ్. గుడ్ రన్నింగ్. బ్యాట్స్మెన్ 7 ఓవర్లకి 49 పరుగులు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 7 రన్ రేట్తో ముందుకు వెళ్తున్న మహారాజాస్ 11. చూద్దాం, ఇంకొక 13 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఎంత స్కోర్ పెడతారో చూడాలి. జాయిన్ చేయాలి. వీడియోస్ అన్నీ జాయిన్ చేయాలి. డ్రాప్. ఇట్స్ ఎ డ్రాప్ క్యాచ్ బై ద కీపర్ జావేద్. చక్కటి ఎడ్జ్. మంచి అవకాశం. లైక్ సూపర్ కింగ్స్ కి.
వైడ్ బాల్ ఎక్స్ట్రా పరుగు. ఈ వైడ్తో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. మంచి షాట్, మిస్ ఫీల్డ్. చేతికి అందే ఛాన్స్, బాల్ అందే ఛాన్స్. 4 అన్ని తోసేసాడు, బోర్డుతో పాటు తోసేసాడు. బౌండరీ మ్యాచ్ డ్రాప్ అయినందువల్ల కీపర్లో మార్పు. హబీబ్ మొత్తం కీపర్. అద్భుతమైన షాట్, మళ్ళీ మంచి క్యాచ్. ఈసారి కాదర్ మాత్రం వదలట్లేదండి క్యాచ్లు. 54 పరుగులకు 5వ వికెట్ కోల్పోయిన మహారాజా లెవెన్స్. మహారాజా లెవెన్స్ మరొక వికెట్ కోల్పోయింది. మాత్రం రాజస్థాన్లో 16 బాల్లో 17 పరుగులు, 2 ఫోర్లు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ బాలాజీ. స్ట్రైక్లో బాలాజీ. మంచి బాల్. చివరి 2 బాల్ ఉన్నాయి ఓవర్లో. రివర్స్ బ్యాడ్ లక్. దానికి గెట్టుకు ఏదో తగిలింది. బ్యాడ్ లక్. 2 పరుగులు. 4 పోవాల్సింది, కేవలం 2 పరుగులు మాత్రం లభించాయి. 2 బాల్ ఓవర్లో ఒక సింగిల్ పరుగు సునాయాసంగా తీసుకున్నారు. ఓవర్ సమాప్తం. 57 పరుగులు. 8 ఓవర్లకి 57. బౌలర్ బదుల్లో తన మొదటి ఓవర్ వేయడానికి వచ్చాడు. చూద్దాం ఎలాంటి బౌలింగ్ చేస్తాడో. వైడ్ బాల్, వైడ్తో ప్రారంభించాడు. మంచి షాట్, రివర్స్ స్వీప్. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. రివర్స్ స్వీప్ కి ప్రయత్నం. లెగ్ సైడ్ బాల్ అందించాడు. చూడాలి బౌండరీ పోతుందో లేదో. బౌండరీ, బౌండరీ. ఫీల్డర్కి దొరికే ప్రసక్తే లేదు. చక్కటి బౌండరీ కొట్టారు పుష్కర్ ఇలియాస్ బన్నీ. ఆ షాట్, చక్కటి షాట్, మంచి షాట్. ఫీల్డర్కి అవకాశమే లేదు. స్ట్రైట్ లాంగ్ ఆన్ మీదుగా 4. చక్కటి షాట్ బన్నీ నుండి. మంచి బాల్ బాదుల్లా. చివరి బంతి. వాళ్ళకి 67 పరుగులు, 5 వికెట్లు కోల్పోయారు మహారాజా లెవెన్స్. నెక్స్ట్ బౌలర్ కిట్టు. ఈ మ్యాచ్కి తేడా ఏంటంటే పవర్ ప్లేలో 60 పైగా పరుగులు పెట్టారు. ఈ మ్యాచ్లో కొట్టలేదు అది. 67. టాస్ బాల్. నెక్స్ట్ బాల్, మొదటి బాల్ టాస్ బాల్, మరీ టాస్ బాల్. లభించింది. 2వ ఓవర్ ప్రయత్నం లేదు. అబ్బా, అద్భుతమైన షాట్ అండి. రోజు ఏందండి ఇది, అన్ని బాల్ అది కరెక్ట్ గా ఆ వైర్కే తగలడం ఏంటో. మంచి బాల్ అది. అద్భుతమైన షాట్. 6 షాట్. బౌలర్కి ఇందాక ఒక 6 కూడా మిస్ అయింది. సుభాన్ భాయ్ అదే విధంగా ఆడితే అది కూడా వైర్కే తగిలింది. ఖచ్చితంగా ఇదే బౌలర్కి ఒక లక్ ఏదో ఉంది. మరొక బాల్ కవర్స్ మీద మిల్లర్ మేస్. ఇట్స్ బౌండరీ. 6 పోవాల్సింది, కవర్ అయి ఉండేది. ఒక 4 అనేది చక్కటి షాట్తో తీసుకున్నాడు బన్నీ. బాదుల్లో నుండి మిస్ ఫీల్డ్. చక్కటి బౌలింగ్.
అబ్బా ఇందాక మిస్ అయింది, ఇప్పుడు 6 కొట్టేటట్టున్నాడు. ఇప్పుడు 6 ఇందాకది మిస్ అయిందని ఈసారి కొట్టాడు బన్నీ. సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన బన్నీ నుండి 6 పరుగులు. 8వ వికెట్ ద్వారా మరొక సూపర్ షాట్. క్యాచ్కి అవకాశం లేదు. ఇట్స్ ఏ 6. సూపర్ షాట్. బ్యాక్ టు బ్యాక్ 6 బై బన్నీ. అద్భుతమైన ప్రదర్శన. 16 బాల్లో 17 బాలలో 34 పరుగులు. చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నాడు బన్నీ. మొదటి 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్కి ఛాన్స్ రాలేదు. వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్న పుష్కర్ అలియాస్ బన్నీ. ఈ ఓవర్లో చివరి బంతి. ఈ చివరి బంతి బౌలర్ కంబ్యాక్ ఇస్తాడో లేదో. మరొక అద్భుతమైన షాట్. 6 వావ్. 3 6లు హ్యాట్రిక్ 6s. మనం ఎటువంటి ప్రైజ్ మనీ ప్రకటించలేదు, లేకపోతే అతనికి వచ్చేది. హ్యాట్రిక్ 6s. సూపర్ షాట్ బన్నీ. ఈ ఓవర్లు ముగిసేసరికి 90. మహారాజ్ లెవెన్స్ చాలా చక్కటి కంబ్యాక్. ఇందాక స్కోరు చాలా తగ్గింది. ఈ ఓవర్లో మంచి స్కోర్ అండి. ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. 3 6ల సహాయంతో బన్నీ అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతున్నాడు. 18 బాలలో 40 పరుగులు. నెక్స్ట్ బౌలర్ బాతుల్లా. తన మొదటి ఓవర్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చూద్దాం ఈ ఓవర్లో ఎలా వేస్తాడు. టాస్ బాల్. షాట్ ఆడే ప్రయత్నం ఉన్న బ్యాట్స్మెన్ షాట్కి ప్రయత్నించలేదు. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. చక్కటి ఫీల్డింగ్ పుష్కర్. చూద్దాం ఎంత స్కోర్ కొడతారు. మొదటి బాల్ కేవలం 1 పరుగు మాత్రం లభించింది. మంచి షాట్ కవర్స్ మీదుగా. వావ్, ఎవ్వరూ లేరు అక్కడ. సూపర్ షాట్ బన్నీ నుండి. మరొక షాట్ బన్నీ నుండి. సూపర్ క్యాచ్ అండి. మళ్ళీ ఖాదర్ మ్యాజిక్ చేశాడండి. చాలా అద్భుతమైన క్యాచ్. ఖాతాలో 3 క్యాచ్లు ఈ రోజు మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. చాలా చక్కగా ఆడుతున్నాడు. ఇప్పుడే బ్యాటింగ్ లోకి షరీఫ్, చాలా మంచి సీనియర్ ప్లేయర్ లేక్యూ నుంచి. ఏ విధంగా ఆడుతాడు చూడాలి మరి. ఫస్ట్ 85 పరుగులు కొట్టాడు, కానీ ఈసారి మాత్రం ఏ విధంగా ఆడతాడు చూడాలి మరి. ఈసారి ఆడతాడా లేదా అనేది చాలా కీలకంగా మారింది. సూపర్ కింగ్స్ ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఏ విధంగా కంబ్యాక్ ఇస్తారో చూడాలి మరి. ఫస్ట్ బాల్ క్యారెట్ బాల్. చాలా చక్కటి షాట్, కానీ నేరుగా ఫీల్డర్ చేతికి. ఓవర్ 11 ఓవర్లు ముగిసేసరికి 95 పరుగులు 6 వికెట్లు మహారాజా లెవెన్స్. బౌలింగ్లోకి జావేద్ భాయ్, సూపర్ కింగ్స్ కెప్టెన్. తొంభై ఐదు 11 ఓవర్లకి 95 పరుగులు 6 వికెట్లు. మంచి బాల్, స్లో బాల్, చాలా చక్కగా వేశాడు చెన్నై కింగ్ కెప్టెన్ జావేద్ భాయ్. చాలా మంచి బాల్ జావేద్ భాయ్ ద్వారా చాలా చక్కగా వేస్తున్నాడు. మంచి శుభారంభం. వరుసగా 3 బాల్లు డాట్ చేసిన జావేద్ భాయ్. సూపర్ కింగ్ కెప్టెన్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. మరొక బాల్ ని చాలా అద్భుతంగా కొట్టాడు, కానీ క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్యాచ్ మిస్ చేశాడు. కేవలం 1 పరుగు మాత్రమే. సీనియర్ ప్లేయర్ షరీఫ్ ఏ విధంగా ఆడతాడు చూడాలి మరి. ఈసారి లక్ష్యం చేసే ప్రయత్నం. గల్లీలో ఫీల్డర్ ఉన్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సూపర్ కింగ్స్ కెప్టెన్ జావేద్ భాయ్. చాలా మంచి బాల్ జావేద్ భాయ్ ద్వారా.
ఓవర్ 12 ఓవర్లకి 97 పరుగులు. 12 ఓవర్లకి 97 పరుగులు, 6 వికెట్లు. మహారాజా లెవెన్స్ బౌలింగ్లోకి ఒకసారి బయటికి వేసే ప్రయత్నం. వైడ్ వెళ్ళే ఛాన్స్ కానీ అంపైర్ ఇవ్వలేదు. డాట్ బాల్. మరొక డాట్ బాల్. మంచి డాట్ బాల్. సారీ కెప్టెన్ చాలా చాకచక్యంగా బౌలింగ్ చేశాడు. అలాగే అవి కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. 4 వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా చూడాలి. లేదు, బాల్ స్లో అయింది, అవుట్ఫుల్గా సరిగా లేదు. అది 4 వెళ్ళే ఛాన్సే లేదు. కానీ కేవలం 2 పరుగులు మాత్రమే. సైడ్ 4 వెళ్ళే ఛాన్స్ కానీ షారు వెనకాల చాలా మంచి ఫీల్డింగ్ చేశాడు. కేవలం 1 పరుగు మాత్రమే. చాలా మంచి ఇన్నింగ్స్ షరీఫ్. ఈ 1 రన్నుతో 100 పరుగులు పూర్తి చేసుకున్న మహారాజా లెవెన్స్. కోల్పోయిన మహారాజా లెవెన్స్ బౌలింగ్ చేశాడు. బాలాజీ బౌల్డ్ అయ్యాడు. కీపర్ పైకి ఆడే ప్రయత్నం కానీ మిస్. అమర్ స్ట్రైక్ లోకి వచ్చాడు. అమర్ మొదటి పత్రిక గట్టిగా కొట్టే ప్రయత్నం కానీ చాలా చక్కటి ఫీలింగ్ హబీబ్ ద్వారా. 3 ఓవర్లు ముగిసేసరికి 100 పరుగులు, 7 వికెట్లు. మహారాజా లెవెన్స్. మంచి షాట్ షరీఫ్ ద్వారా. చాలా చక్కటి షాట్. మంచి దెబ్బ కొట్టిన షరీఫ్ బాయ్. చాలా అద్భుతంగా బాల్ కానీ దాన్ని చాలా సునాయాసంగా బౌండరీ తరలించాడు షరీఫ్. 6 మీదుగా చాలా మంచి దెబ్బ. చూద్దాం ఈసారి ఫీల్డ్లో మార్పు. ఈసారి జావేద్ భాయ్ ఏ విధంగా బౌలింగ్ చేస్తాడు చూడాలి. మరి ఫీల్డ్లో మార్పు. మీదుగా ఫీల్డర్ని పెట్టారు. వికెట్ మీద ఒక ఫీల్డర్, గల్లీలో ఒక ఫీల్డర్. చూడాలి పొంది ఏమవుతుందో. మరొక షాట్. క్యాచ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ లేదు. కానీ బాతుల్లో 4 వదిలే ఛాన్స్ ఉంది కానీ 4 బయటికి వెళ్ళి ఆపినట్టు అనిపిస్తా ఉంది. అంపైర్ దాన్ని నిర్ణయించాలి. అది 4 పోయిందా లేదా అనేది చూడాలి. 1 అనేది అర్థం కావట్లేదు. కేవలం 2 పరుగులు మాత్రమే. మరొక బంతిని గట్టిగా కొట్టే ప్రయత్నం. డాట్ బాల్. చాలా మంచి బాల్ ఈసారి మాత్రం. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. అమర్ స్ట్రైక్. జావేద్ భాయ్ చాలా మంచి బాల్. మిడ్ వికెట్ మీదుగా ఆరాఫాత్ ఫీల్డింగ్ వచ్చాడు. ఈసారి మిస్ ఫీల్డ్ కానీ కేవలం 1 పరుగు మాత్రమే. చాలా మంచి బాల్. స్లో బాల్ కానీ నో రన్. చాలా 14 ఓవర్లు ముగిసేసరికి 110 పరుగులు, 7 వికెట్లు. మహారాజా లెవెన్స్. కేవలం 1 పరుగు మాత్రమే. ఫుట్బాల్ బాల్. ఫీల్డర్ చేతికి మంచి ఫీల్డింగ్. వైడ్ బాల్. సరిగ్గా కొట్టే ప్రయత్నంలో చేశాడు. 4. చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. ఈసారి స్పీడ్ 4 వెళ్ళిపోయింది. క్యాచ్లు 3 క్యాచ్లు చాలా చక్కగా పడ్డాడు కానీ ఇవాళ మిస్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ అవుట్ ఫీల్డ్ చాలా చండాలంగా ఉంటుంది. గుంతలు ఉండడం వల్ల బాల్ చేతికి రావడం చాలా కష్టం.
ఒక డాట్ బాల్. షాట్, చాలా మంచి షాట్. కేవలం ఒకటి మాత్రమే, ఎందుకంటే మంచి షాట్, చాలా మంచి దెబ్బ. 4 వెళ్తుందా లేదా? లేదు. షారు చాలా మంచి అద్భుతమైన ఫీలింగ్. కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్ త్రో, ఇంకొక అదనపు పరుగు. ఓవర్ ముగిసేసరికి 15 ఓవర్లు ముగిసేసరికి 119 పరుగులు, 7 వికెట్లు మహారాజా లెవెన్స్. టాస్ బాల్ గట్టిగా కొట్టే ప్రయత్నం. 6 వెళ్తుందా లేదా? మిడ్ వికెట్ మీద 6 రన్. లాస్ట్ మ్యాచ్ కాదు, ఈ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మంచి ఇన్నింగ్స్, చాలా మంచి షాట్. స్ట్రైట్ గా వెళ్ళేది, మ్యాచ్ వికెట్ కోల్పోయింది, అవుట్ అయిపోయాడు షరీఫ్. చాలా మంచి ఇన్నింగ్స్, మంచి షాట్ పడేది కానీ బ్యాటింగ్ చేశాడు. దానికన్నా మంచి ఫీల్డింగ్ వసంత్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. అమ్మాడు చాలా మంచి షాట్ ఈసారి. చేయి జారబెట్టాడు, మంచి క్యాచ్ అని. అది 4. మంచి షాట్ అమర్ ద్వారా. అమర్ మంచి షాట్ కొట్టాడు. మరొక్క బాల్ గట్టిగా కొట్టే ప్రయత్నం, చాలా మంచి ఫెయిల్ బదుల ద్వారా. డాట్ బాల్. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. గట్టిగా కొట్టాడు. 4 వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా చూడాలి మరి. కానీ అది డాట్ బాల్ ఛాన్స్. సరే, 2వ రన్కి పరుగు. ఎందుకంటే మిస్టేక్ జరగడం వల్ల ఇంకొక రన్ కూడా లభించే అవకాశం. 1 రన్కి పోయి 3 రన్లు తీశారు. 4వ రన్ కోసం పరుగు. చాలా అద్భుతమైన రన్నింగ్ ఈసారి. 1 రన్కి 4 పరుగులు లభించాయి. చాలా అద్భుతమైన రన్నింగ్ చేసిన బ్యాట్స్మెన్ సతీష్ వాస్ అమర్. చాలా అద్భుతంగా పనిచేయాలని 4 రన్లు తీయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. చాలా చక్కటి పరుగులు లభించాయి మహారాజా లెవెన్స్.
ఓవర్కి 137 పరుగులు. మహారాజా లెవెన్స్ 8 వికెట్లు కోల్పోయింది. సతీష్ వర్సెస్ అమరెడ్డి ఏ విధంగా ఆడతారో, ఎంత స్కోర్ ఇస్తారో చూడాలి. అమరెడ్డి గట్టిగా కొట్టే ప్రయత్నం. ఈసారి బదుల్లా చేతికి నేరుగా బాల్. ఈసారి మళ్ళీ బాల్. ఈసారి చాలా మంచి షాట్ ఈసారి సతీష్ ద్వారా. ఇది 4 వెళ్తుందా లేదా చూడాలి. మరి 4 వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. 4 రన్స్. చాలా మంచి బ్యాటింగ్ సతీష్ ద్వారా. ప్రతి రన్ చాలా విలువైందండి ఇరు టీంలకి. డిసప్పాయింట్ అయ్యాడంటే 4 వెళ్ళిందని. ఈసారి మళ్ళీ అదే బాల్, కానీ చాలా చక్కగా ఆడాడు మంచి యార్కర్ని. కేవలం ఒక పరుగు మాత్రమే. షాట్. అమరెడ్డి చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. అవుట్ ఫీల్డ్ సరిగా లేదు. ఫీలర్ తలపై నుంచి బాల్ బౌండరీకి వెళ్ళిపోయింది. 4 రన్స్. హ్యాపీ క్రికెట్ టీం చాలా అప్సెట్లో ఉందండి. వాళ్ళు ఫైనల్ ఉంటాయి చాలా ఆశపడ్డారు, కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. మరొక షాట్ అమర్ ద్వారా. చాలా అద్భుతంగా కొట్టాడు. 6 రన్స్. మంచి బ్యాటింగ్ అమర్ రెడ్డి మంచి ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొడతా ఉన్నాడు అమర్ రెడ్డి. స్ట్రాంగ్ జోన్, మిడ్ వికెట్ అండ్ మిడ్ ఆన్, లాంగ్ ఆన్. అరాఫత్ ఫస్ట్ మ్యాచ్ లో రాణించినంత ఈ మ్యాచ్ లో రాణించలేకపోతున్నాడు. ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఆడాలని 3వ మ్యాచ్ వరుసగా ఆడుతున్నారు. మరొక వైడ్ బాల్. చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిన అరాఫత్ ఇప్పుడు ఎందుకు వేయలేకపోతున్నాడు అంటే వరుసగా 3 మ్యాచ్లు ఆడుతున్నారు. దానికోసం అలసిపోయి ఉంటారు. దానికోసం బౌలింగ్ సర్వీస్ చేయలేకపోతున్నాడు అరాఫత్. మరొక షార్ట్ బాల్ ని బ్యాటింగ్ చేసిన అమర్ రెడ్డి, కానీ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి కేవలం ఒక పరుగు మాత్రమే. బాల్ పగిలిపోయింది. ఈ బాల్ ని డెడ్ బాల్ గా ప్రకటించిన అంపైర్. చూడాలి మరి. అమర్ రెడ్డి రన్నింగ్. గుడ్ రన్నింగ్ అమర్ రెడ్డి. చాలా మంచి రన్నింగ్ చేస్తున్న అమర్ రెడ్డి. మహారాష్ట్రకి కావాల్సిన పరుగులు లభించేశాయి. 18 ఓవర్లు ముగిసేసరికి 154 పరుగులు, 8 వికెట్లు. మహారాజా లెవెన్స్ మంచి శుభారంభం ఇచ్చిందని చెప్పుకోవాలి. ముందులో గడపడినా కానీ చివరికి మంచి స్కోరే పెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన అమర్ రెడ్డి చివరిలో చాలా చక్కగా రాణిస్తున్నాడు. 2 4లు 1 6తో కేవలం 10 బాళ్ళకే 22 పరుగులు అమర్ రెడ్డి ద్వారా. వికెట్. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు జావేద్ బాష్. చాలా అనుభవం గల వ్యక్తి. అందుకోసం ఏ విధంగా బౌలింగ్ చేయాలో అరాఫత్కి చెప్తున్నాడు. ఏ విధంగా బాల్ వేయాలి, లేకపోతే మనం తీరేమని చెప్తా ఉన్నది. స్ట్రైక్లోకి ఆరిపోయి ఆయన స్ట్రైక్ దిగారు. సీనియర్ ప్లేయర్, కానీ ఇప్పుడు ఏ విధంగా ఆడతాడో తెలియదంటే ఒకప్పుడు చాలా అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆడలేకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్లేయర్కి వయసు అయిపోయింది, పొట్టొచ్చింది. దానికోసం ఆడలేకపోతున్నాడు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చాలా అద్భుతంగా ఆడాడు ఆరిఫ్. ఒక పరుగు లభిస్తుంది అమర్ రెడ్డికి. అమర్ రెడ్డి స్ట్రైక్. అమర్ రెడ్డి చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక 6 2 4లతో కేవలం 10 బాళ్ళకే 22 పరుగులు చేశాడు. ఈ బాల్ ఏ విధంగా ఆడతారు చూడాలి. మరొక చక్కటి 2 పరుగులు చూడాలి మరి.
మంచి దెబ్బ. 4 వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా చూడాలి. మరి ఆడ బాల్ ఆగిపోతూ ఉంది. 4 వెళ్ళలేదు. చాలా చక్కగా ఫీలింగ్ చేశాడు. అది 4 వెళ్ళే అవకాశం ఉంది. ఈసారి చూడాలి మరి 4 లేదా అనేది. ఏది 4 లేకపోతే 2 రన్స్ చూడాలి మరి. మంచి బ్యాటింగ్ ఆరిఫ్ ద్వారా కేవలం 2 పరుగులు మాత్రం లభించాయి. ఈసారి గట్టి కొట్టే ప్రయత్నం. డాట్ బాల్. ఈసారి గట్టిగా కొట్టాడు. 4 వెళ్ళే ఛాన్స్. ఫీల్డర్ తలపై నుంచి 4 వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ అవుట్ఫీల్డ్ సరిగా లేదు. బౌన్స్ అయ్యింది. 4. మంచి షాట్ కొట్టిన ఆరిఫ్. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్. 19 ఓవర్లు ముగిసేసరికి 162 పరుగులు, 9 వికెట్లు. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న మహారాజా లెవెన్స్. చివరి ఓవర్ నిర్మించిన హబీబ్ ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో చూడాలి. కేవలం గట్టిగా కొట్టాడు అమర్ రెడ్డి. 4 6 చూడాలి. 4 రన్స్. చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అమర్. అమర్ మంచి ఇన్నింగ్స్. చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అమర్. మంచి షాట్లు తలరిస్తున్న అమర్. లాస్ట్ చివరి ఓవర్లో మంచిగా ఆడుతున్న అమర్ రెడ్డి మరొక షాట్ బాగుంది. కొట్టాడు అమర్ రెడ్డి. 4 వెళ్ళవా లేదు. ఈసారి లేదు. కేవలం 1 పరుగు మాత్రమే. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అమర్ రెడ్డి. వాట్ ఎ షాట్ ఆరిఫ్. చాలా అద్భుతమైన షాట్. 6 రన్స్. వా ఏమైనా ఇలాంటి బ్యాటింగ్ మళ్ళీ నా వయసులోనే ఉన్నాడని చెప్పి నిరూపిస్తున్నాడు. నాకు వయసు అయిపోలేదు, ఇంకా నేను ముసలోని కాలేదు అని చెప్పి బ్యాట్ చూపిస్తున్నాడు. మంచి బ్యాటింగ్. మరొక బంతి. చాలా మంచి బాల్. ఈసారి మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు హబీబ్. గుడ్ కమ్బ్యాక్. ఈసారి వైడ్ బాల్. మహారాజా లెవెన్స్ కి మరొక పరుగు ఎగస్ట్రా. ఇంకొక ఆఖరి బంతి. రామజాన్ గట్టిగా కొట్టే ప్రయత్నం. క్యాచ్ వెళ్ళే ఛాన్స్. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మహారాజా లెవెన్స్. 20 ఓవర్లు ముగిసేసరికి 174 పరుగులు, 11 వికెట్లు. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ రన్స్ ని ఏ విధంగా చేజ్ చేస్తారు సూపర్ కింగ్స్ చూడాలి. అన్నా సారీ అన్నా MVP పరిగాలి అది ఆడబోయాడు. 10 runs, 1 wicket loss. 4 అన్న 4 అన్న. చూడు బ్యాట్ కింద పడితే ఆడేస్తాడు. Six runs. Nice shot. Out side.
completed 24 runs, lost by 1 wicket. Nice fielding. రిస్క్ ఏదో కానీ Nice single, nice rotation. ఆడబడ్డాడు కొట్టనా. 3 overs completed, 30 runs, lost by 2 wickets. Bowler! Back up! Nice rotation. Nice fielding by Bunny. Nice stop. Last ball. Hey. 4 runs completed, 41, lost by 2 wickets. Nice shot by Akhil. It's a beautiful 6. Score board లోపల ఉంది. మరొక చక్కటి దెబ్బ. 6 4 ఫ్లాట్ 4. మంచి షాట్. అఖిల్ అన్న ఫామ్ లో ఉన్నాడు, మామూలు ఫామ్ కాదు అది. 6లు 4ల మీద 4లు 6లు అన్ని వాయిన్ చేస్తున్నాడు. అంటే బౌలర్ ఎవరైనా కూడా చూడట్లేదు. చాలా చక్కటి బ్యాట్. మరొక చక్కటి షాట్, బట్ ఇట్స్ ఎ డాట్ బాల్. చక్కటి బాల్, చక్కటి డిఫెన్స్. గుడ్ కమ్ బ్యాక్ బై షరీఫ్ బాయ్. బౌండరీస్ తర్వాత చక్కని కమ్ బ్యాక్. మరొక చక్కటి షాట్. మళ్ళా క్యాచ్ డ్రాప్. సిక్సా? క్యాచ్ డ్రాప్ కెప్టెన్ ద్వారా. కెప్టెన్ సునీల్ అన్న. ఎంపైర్ అన్నా ఫైర్ అవుతున్నా శివన్న గారు. Samana 6 4. It's a boundary, boys. Over completed. 5 overs 59 runs. చాలా మంచిగా ఉంది స్కోరు. ఇంకా 15 ఓవర్స్కి 116 కొట్టారు ఏఆర్కే సూపర్ కింగ్స్. రన్ చేసి చాలా దగ్గరగా ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. సుభాన్ భాయ్ రంగంలో
ఏమైంది? గుడ్ సింగిల్, గుడ్ స్ట్రైట్ రొటేటింగ్. देख लो करेक्ट देखो तो बाउंड्री लगो हो మరొక షాట్, మరొకటి చక్కటి దెబ్బ. 6, హ్యూజ్ 6. అఖిల్ అన్న మంచి ఫామ్లో ఉన్నారు. 18 బాల్స్లోనే 43 చేరుకున్నారు. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. సరిపోయా లో బ్యాటరీ 20. आगे अच्छा स्कोर मारते थे 68 है. वाह वो निकाल दो इससे जगह में हाँ कीपर कीपर भाई लेना पीछे नहीं किधर डाल रहे बोला. మిస్ ఫీల్డింగ్ ద్వారా 4 రన్స్ వచ్చాయి. పవర్ ప్లే ముగిసేసరికి 73 ఫర్ 2 వికెట్స్. సూపర్ కింగ్స్ ఇంకా 14 ఓవర్స్కి 102 రన్స్ కొట్టాలి. షరీఫ్ భాయ్ మరలా బౌలింగ్ వచ్చారు. అఖిల్ రెడ్డి అన్న స్కోర్ని చాలా వేగంగా తీసుకెళ్ళిపోతున్నారు. 21 బాల్స్లోనే 51 రన్స్. 6 4s 3 6s. జాన్న వల్ల ఫోటోలు పిచ్చి ఎక్కువైపోయింది మాకు. మామూలు దెబ్బ కాదబ్బిది, భలే దెబ్బిది. ఫస్ట్ బాలే 6. అఖిల్ రెడ్డి నా మామూలుగా ఆడటం లేదు. చక్కటి దెబ్బ, మామూలు దెబ్బ కాదు, చక్కటి దెబ్బ. ఒరే 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 పట్టేస్తారా అనుకున్నానా నేను. మళ్ళా ఇంకో క్యాచ్ డ్రాప్, 25 ఓవర్లో మళ్ళా ఇంకో క్యాచ్ డ్రాప్, అది కూడా అఖిల్ అన్నది. 6 కొట్టడం, క్యాచ్ డ్రాప్ చేయడం. చాలా డిసప్పాయింట్ అయిపోతున్నావు. బౌలర్ ఫీల్డర్స్ అసలు సహకరించడం లేదు. ఓ మంచి రివర్స్ షాట్, గుడ్ ఫీల్డింగ్ బాయ్ సుభాన్ బాయ్. చక్కటి బంతి. విజృంభణ. మంచి ఫ్లిక్ షాట్.
కేవలం సింగిల్ మాత్రమే. బ్యాట్స్మెన్ అలిసిపోయినారు. అరే ఎడ్జ్ తగిలింది, గాలకెళ్ళింది. క్యాచ్. చాలా సేపటి తర్వాత క్యాచ్ పట్టారు బాలాజీ అన్న. గుడ్ బ్యాటింగ్ మై అఖిల్ రెడ్డి బ్రో. కేవలం 24 బంతులకి 60 పరుగులు. బ్రేక్ త్రూ అందించిన షరీఫ్ బాయ్. వసంత్ అన్న రంగంలో దిగిండు. బ్యాట్స్మెన్, న్యూ బ్యాట్స్మెన్ వసంత్ అన్న. ఫస్ట్ బాల్ గాల్లో లేచింది. వాట్ ఏ క్యాచ్ సుమాన్ భాయ్, వాట్ ఏ క్యాచ్. సింగిల్ హ్యాండ్ క్యాచ్. మళ్ళా టాపే చేరింది. నో మ్యాన్స్ ల్యాండ్. సింగిల్ మాత్రమే. గుడ్ ఫీల్డింగ్. చూడు ఆపచ్చు, చాలా గేమ్ ఉంది. టికెట్ సింగిల్ రన్. మంచి ఫీల్డింగ్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. అరే ఫోన్ అవర్ది. It's a wide ball. Oh, మంచి బాల్, మంచి బాల్. గుడ్ ఫీల్డింగ్. ఫ్రంట్ ఫీల్డర్ కి ఫ్రంట్ ఫీల్డర్ మంచి ఫీల్డింగ్ స్లిప్లో ఆరిపై ద్వారా. షరీఫ్ షాట్ కీపింగ్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్ ప్రెజర్లో పెడుతున్నారు. మంచి బాల్, మంచి బాల్. బట్ ఇట్స్ వైడ్. మరీ బయటికి వేస్తారు ఆఫ్లైన్ వేద్దామని. ఇట్స్ వైడ్ బాల్. గుడ్ బ్యాటింగ్, గుడ్ షాట్. కేవలం 2D. గుడ్ బ్యాకప్ బాయ్ బాలాజీ అన్న. చల్లగాలి వేస్తుంది. మిరాను అన్న కూడా చాలా వస్తుంది. అయ్యయ్యో మరొక షార్ట్ బాల్ వేసిన బ్రో. చక్కటి సింగిల్. బ్యాట్స్మెన్ చాలా వేగంగా ఉన్నారు.
వికెట్ల మధ్య ఫీల్డర్ మిస్ చేస్తే జప్ 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 అని వెళ్ళిపోతున్నారు. లైక్ ఫ్లాష్ మ్యాన్. మీ అందరికీ ఫ్లాష్ మ్యాన్ తెలుసా? ఏ బ్యాట్స్మెన్కి ఏ బాల్ వేయకూడదు ఆ బాల్ వేశారు. పనిష్మెంట్, బౌండరీ. ఈ బ్యాట్స్మెన్కి లెగ్ సైడ్ వేస్తే కళ్ళు మూసుకొని కొట్టేస్తారు. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇది బౌండరీ. ఇది చక్కటి బంతి. గుడ్ డిఫెన్స్ ఫర్ ఫినిష్. బౌలింగ్లోకి వచ్చారు. ఓ గుడ్ షాట్ బట్ మిస్ ఫీల్డ్. చేతి కింద బాల్ పోయింది. బౌండరీ వెళ్తుందా లేదా? ఓ ఇట్స్ ఎ బౌండరీ. ఫీల్డర్ ఫుట్బాల్ ఆడి మరి బౌండరీలోకి పంపించారు. చక్కటి బ్యాటింగ్ వసంత్ అన్న ద్వారా అందరికి చేరుకుంది. కేవలం నా ఎంత కట్టాలిగా కేవలం 75 రన్లు మాత్రమే 11 ఓవర్లకి. ఓ మరొక షాట్ బట్ మిస్ ఫీల్డ్. డాట్ బాల్ని 2Dగా మలిచారు. ఈ బ్యాట్స్మెన్స్ చేతిలో బాల్ ఉన్నా 2Dకి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు మిస్ ఫీల్డ్ చేసి మరీ 2Dలు ఇస్తున్నారు. సో బ్యాడ్. బౌలర్ అంత చక్కగా ఇస్తున్న ఫీల్డర్ సహకరించడం లేదు గాయ్స్. ఓ చాలా చక్కటి బంది. నే యార్ కరేశారు. బ్యాట్స్మెన్ మిస్, కీపర్ మిస్, బట్ కీపర్ లెగ్స్. ఓ మరొక బ్యాట్ బాల్. బ్యాట్స్మెన్ వినియోగపరుచుకోలేదు. బాలాజీ అన్న వికెట్ కోసం అయితే ట్రై చేయడం లేదు, రన్స్ ఆపాలని ట్రై చేస్తున్నారు. ఓ ఇది చక్కది బంతి. ఓ గుడ్ ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్ అనా. చాలా ఓ మంచి చక్కటి షాట్ బట్ డాట్ బాల్. మిస్ ఫీల్డ్ చేశాడు. ఫీల్డర్స్ మీద చాలా ప్రెషర్ పెడతారు ఇద్దరు బ్యాట్స్మెన్స్. మిస్ ఫీల్డ్ చేస్తారు. ఓ చాలా చక్కటి బంది ఆసిఫ్ అన్న ద్వారా. కేవలం ఓ చాలా చక్కటి రన్నింగ్. 2 runs. చాలా చక్కటి రన్నింగ్ వసంత్ అన్న మరియు హబీబ్ అన్న ద్వారా. సింగిల్ రన్ని 2Dగా మలిచారు. ఇలా అయితే స్కోర్ ప్రెషర్ తగ్గిపోద్ది బ్యాట్స్మెన్స్. చక్కటి బంది ఇన్సైడ్ ఎడ్జ్. సింగిల్ మాత్రమే. చాలా చక్కటి బంతి. షరీఫ్ భాయ్ షార్ట్ కీపింగ్కి వెళ్ళారు. బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్కి వెళ్ళకుండా. స్లో బాల్. సింగిల్ మాత్రమే. మంచి ఫీల్డింగ్ బన్నీ అన్న ద్వారా. రన్స్ మిగిలి చాలా చక్కటి బంతి బట్ ఇట్స్ ఎ డాట్ బాల్. 106. లేదు లోపలే వచ్చింది. నేనే. చాలా చక్కటి బంతి లేకిన్ అది లో టాస్. సునీల్ అన్న చాలా వేగంగా వచ్చారు 2D కట్ చేయడానికి, బట్ ఇట్స్ సింగిల్. గుడ్ బౌలింగ్ ఆసిఫ్ బ్రో. ఈ ఓవర్లో బౌండరీ లేకుండా ఓవర్ సాగింది. కేవలం 5 పరుగులు మాత్రమే.
మళ్ళా టాస్ బాల్. ఈ ఓవర్లో చాలా టాస్ బాల్ పడ్డాయి. రాజేష్ అన్న ఫ్లోగా ఉన్నాడు. రాజేష్ అన్న మిస్ఫీల్ చేశాడు. సింగిల్ బాల్ని 3Dగా మలిచాడు రాజేష్ అన్న. చాలా డిసప్పాయింట్ చేస్తుంది టీమ్ ఫీల్డర్స్ అంతా డల్ అయిపోతారు దానివల్ల. బౌలర్ చాలా కష్టపడి 11 overs 110 స్కోర్. ఇంకా 9 ఓవర్స్కి 65 రన్స్ కొట్టాలి. 25 కొట్టాలి 9 ఓవర్లకి. మళ్ళా బాలాజీ అన్న బౌలింగ్లోకి. ఫస్ట్ బాల్ గుడ్ షాట్ బై వసంత్ అన్న. సింగిల్ మాత్రమే. గుడ్ ఫీల్డింగ్ శరత్ అన్న, సతీష్ అన్న సారీ. రెండవ బంతి. ఇట్స్ వైడ్ లైన్ బట్ గుడ్ లక్. బౌలర్కి చాలా అదృష్టం. సింగిల్ మాత్రమే. హబీబ్ అన్న మంచిగా టార్గెట్ చేసి రాయికి. మూడవ బంతి. లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. వసంత్ అన్న 6 కొడతాడా, సింగిల్ కొడతాడా, 2D కొడతాడా? ఫుల్ టాస్ బాల్. జెంటిల్ టచ్ ఇచ్చిండు లాంగ్ ఆన్ వైపు. సునీల్ అన్న వేగంగా వచ్చి సింగిల్కే కట్ చేశాడు. గుడ్ ఫీల్డింగ్ సునీల్ అన్న. ఫోర్త్ బాల్. హబీబ్ అన్న స్ట్రైక్లో. చాలా చక్కటి బంతి యార్కర్ వేసాడు. ఛాన్స్ ఉంది రన్అట్కి బట్ మిస్ చేశాడు. గుడ్ ఫీల్డింగ్ ఆసిఫ్ అన్న. వసంత్ అన్న అలిసిపోయాడు. 2Dలు 3Dలు పరిగెత్తి. ఇది మంచి ఛాన్స్ బౌలర్స్కి. బ్యాట్స్మెన్ కాస్త లోగా ఉన్నప్పుడే అవుట్ చేయాలి. ఇది చాలా చక్కటి బంతి కానీ సింగిల్ మాత్రం. లాస్ట్ బాల్. బౌండరీ టర్న్ ఇద్దాం లేకపోతే సింగిల్ మాత్రమే. మంచి బంతి. డాట్ బాల్. ఓవర్ కంప్లీట్. 12 overs 115 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets. 8 overs 60 runs కావాలి ఇంకా లేక్యూ సూపర్ కింగ్స్ గెలవాలంటే. మళ్ళీ బన్నీ అన్న రంగంలోకి వచ్చిండు. ఫస్ట్ బాల్ మంచి బంతి. డాట్ బాల్. ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొడదామని ట్రై చేస్తున్నా వసంత్ అన్న. ఫస్ట్ బాల్ డాట్. సెకండ్ బాల్. కమాన్ వసంత్ అన్న బౌండరీ కోసం ట్రై చేస్తున్నారు. చూద్దాం. చాలా చక్కటి బంతి గాల్లో ఆడారు బట్ నో మ్యాన్స్ ల్యాండ్. సింగిల్ మాత్రమే. గుడ్ ఫీల్డింగ్ సతీష్ అన్న. సతీష్ సారీ బన్నీ అన్న జలకిస్తున్నాడు. హేవా బన్నీ అన్న జలకిస్తున్నాడు బ్యాట్స్మెన్స్కి. చక్కటి షార్ట్ బాల్ కానీ ఫీల్డింగ్ పెట్టుకోలేదు. ఇట్స్ ఏ బౌండరీ బాల్. ఫీల్డింగ్ చాలా చక్కటి బంతి కానీ బ్యాట్స్మెన్ చాలా బాగా పుల్ షాట్ ఆడారు. ఇట్స్ ఏ బౌండరీ. మళ్ళా ఇంకొక షార్ట్ బాల్. క్యాచ్ ట్రై చేస్తాం. బాల్ పై చేరిపోయాడు కానీ క్యాచ్ డ్రాప్ అండ్ 4. ఈ ఓవర్లో చాలా రన్స్ కవర్ అయిపోయినాయి. దగ్గరగా 9 పరుగులు వచ్చినాయి 4 బంతుల్లో. ఇంకా 2 బంతులు ఉన్నాయి. లోపలికి దింపాలి బాల్. చాలా చక్కటి బంతి. యార్కర్ డాట్ బాల్ కానీ ఈ ఓవర్లో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.
ఇది కూడా చక్కటి బంతి కానీ డాట్ బాల్. వసంత్ అన్న రన్ కోసం వద్దాం అనుకున్నాడు కానీ చేతిలో ఉంది కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది. 13 ఓవర్లకి 124, 4 వికెట్లు. ఇంకా 7 ఓవర్స్కి 51 రన్స్ టోటలీ. లేకి సూపర్ కింగ్స్ ఈ ఫైనల్ మ్యాచ్ గెలవాలంటే. ఎవరు కూర్చుంటున్నారు? అశోక్ కూర్చుంటున్నాడు. చేయాలా ఫస్ట్ బాల్ ఇట్స్ ఎడ్జ్. చక్కటి రన్నింగ్. షరీఫ్ అన్న హబీబ్ అన్న అవుట్ చేయడానికి ఏదో పన్నాగం వేశారు. చూద్దాం అది సఫలమైద్దా లేదా. ఇట్స్ స్లో బాల్ టాప్ ఎడ్జ్. క్యాచ్ పడతారా లేదా? ఓ నో మ్యాన్స్ ల్యాండ్. చాలా మంచిగా పరిగెత్తారు. ఇట్స్ 2 రన్స్. కొంచెం ప్లాన్స్ సఫలమైంది కానీ నో మ్యాన్స్ ల్యాండ్. ఫిల్టర్ పెట్టుకుని ఉంటే షార్ట్ ఫైన్ లెగ్ బాగుండేది. మళ్ళా ఇంకో షాట్, మంచి షాట్ కానీ గ్యాప్ లో ఉంది కాబట్టి ఇట్స్ 4. ఫీల్డర్ని పెట్టుకొని ఉంటే క్యాచ్ పోయేది. ఫీల్డర్ లేదు కాబట్టి ఇది 4. ప్లాన్ బాగానే ఉంది, ఎగ్జిక్యూషన్ బాగానే ఉంది కానీ ఫీల్డర్ లేడు. ఫీల్డర్ ఉంటే క్యాచ్. చూద్దాం. మరొక షాట్, మరొక 6. చాలా చక్కటి 6. చాలా మంచి బ్యాటింగ్ హబీబ్ అన్న. చాలా మంచి బ్యాటింగ్. వికెట్ కోసం వచ్చారు కానీ దెబ్బలు తింటున్నారు షరీఫ్ భాయ్. ఓ చాలా చక్కటి బంతి. స్టీఫెన్ దెబ్బలు పడిలా చాలా. మరొక షాట్, మరొక 6. ఈరోజు హబీబ్ అన్న మంచిగా డిసైడ్ అయ్యిండు షరీఫ్ అన్న కొట్టాలని. చాలా మంచిగా ఈ ఓవర్ని ఫినిష్ చేశారు. చాలా మంచి బ్యాటింగ్ హబీబ్ అన్నతో. స్కోర్ని తిప్పేశాడు. ఫస్ట్ బాల్ ఫ్లిక్ చేశాడు. 2 రన్స్. వీళ్ళు వికెట్స్ మధ్యలో చాలా బాగా పరిగెత్తారు. చాలా ప్రెజర్ తగ్గిపోయింది. ఫీల్డర్స్ మీద ప్రెజర్ పెట్టి మరి 2 3 పరిగెత్తారు. దాని ద్వారానే చాలా రన్స్ వచ్చాయి బౌండరీస్ కన్నా. మరొక షాట్ స్ట్రైట్గా ఆడారు. చాలా బాగా ఆడారు వసంత్ అన్న. సింగిల్ మాత్రమే. షార్ట్ బాల్ పెట్టడం లేదు, షార్ట్ బాల్ వేస్తున్నారు. వికెట్ అసలు వేయడం లేదు. గుడ్ బాల్. మరొక షాట్కి ట్రై చేసాడు కానీ కనెక్ట్ కాలేదు సరిగ్గా. ఫీల్డర్ చేతిలో బాల్ ఉంది. సింగిల్ మాత్రమే. చాలా చక్కటి ఫీల్డింగ్ అమెజాన్ బాయ్ ద్వారా. వసంతన మంచి షాట్ కానీ డాట్ బాల్ ఫీల్డర్ చేతిలో. ఇట్స్ నో బాల్. సుభాన్ బాయ్ స్లోగా వేద్దామనుకున్న స్లోవర్ బాల్ బట్ చాలా బయటికి వేశారు. ఇట్స్ నో బాల్. అన్న లైన్ మీదే కదా, నో బాల్ ఇచ్చే లైన్ మీద పడే. కానీనా నా ఈడ ఉంది నా అనుకుంటున్నా. హబీబ్ అన్నకు మిస్.
ఫ్రీట్ని ఉపయోగించుకోలేదు వసంత్ అన్న, సింగిల్ మాత్రమే. ఇంకేం చేస్తాం, వేయించిన ఎవరిదా ఫోన్? అమెజాన్ బా, అమెజాన్ కన్నా షార్ట్ కట్ అమెజాన్ షార్ట్ కట్. వికెట్లు తీసుకెళ్ళిపోదామని బన్నీ అన్న రంగంలోకి వచ్చారు. వసంత్ అన్న వికెట్ ఇస్తున్నా, మ్యాచ్ ఫినిష్ చేస్తున్నా. లెట్స్ వాచ్ ఏం జరిగింది. బన్నీ అన్న వికెట్ కోసమే ట్రై చేస్తాను నాకు తెలిసి. ఓ చక్కటి బంతి, ఫీల్డర్ చేతిలోకి, డాట్ బాల్. సెకండ్ బాల్ చూద్దాం, వసంత్ అన్న 4 కొడతాడా 6 కొడతాడా. బన్నీ అన్న వికెట్ తీస్తాడా. చాలా పేస్ వేయడానికి ట్రై చేశాడు కానీ లో ఫుల్ టాస్, లాంగ్ ఆన్ వైపుగా సింగిల్ మాత్రం. చాలా మంచి ఫీల్డింగ్ సతీష్ అన్న ద్వారా. మూడో బంది, ఇప్పుడు హబీబ్ అన్న స్ట్రైక్లోకి వచ్చాడు. 6ల వర్షం కురిపిస్తాడా హబీబ్ అన్న, లేకపోతే స్ట్రైక్ రొటేట్ చేస్తారు. రాజు తీసుకోబో కప్పు. మళ్ళా షాట్ బాల్ వేసాడు కానీ ఇది గ్యాప్లోకి. కట్ షాట్, చాలా మంచి కట్ షాట్, ఇట్స్ ఎ బౌండరీ. అలా బాల్ షార్ట్ బాల్ వేసాడు, దెబ్బలు పడ్డాయి బన్నీ అన్నకి. మళ్ళా ఇంకొక బాల్, మళ్ళా షార్ట్ బాల్, మళ్ళా కట్ షాట్, మళ్ళా 4. లైన్ బయటికి ఉంది, చాలా బయటికి వేస్తున్నారు కాబట్టి బ్యాట్స్మెన్ ఈజీగా ఆడేస్తున్నారు. స్టంప్ లైన్ వేస్తుంటే కొంచెం కష్టం ఉండేది. బ్యా మారే బ్యా అవి బ్యా. ఓ ఇది చాలా చక్కటి బంతి, పేస్ విత్ పేస్. బ్యాట్స్మెన్ అయోమయంలో ఉన్నాడు, ఏమైందో తెలియక. లెంత్ బాల్, చాలా చక్కటి బంతి. 9 innings చేస్తుంటే 2 బౌండరీ లాగేటివి. బ్యాట్స్మెన్ నాకు తెలిసి ఈ బాల్ 6 కొడతాడు, నాకు తెలుసు. మళ్ళా షార్ట్ బాల్ వేసాడు. ఓ మిస్ఫీల్డ్, మిస్ఫీల్డ్ చేస్తున్నారు ఫీల్డర్ టుడి. తెలివి అభిమన్నా. చాలా చక్కటి పార్ట్నర్షిప్ వసంత్ అన్న ఎంత పార్ట్నర్షిప్. ఇంకా 15 పరుగులు కొట్టాం సతీష్ అన్న బౌలింగ్లోకి. చాలా లూజ్ బాల్ వేశారు. ఆసిఫ్ అన్న చాలా ముందర ఉన్నారు కాబట్టి ఇది 4. చాలా ముందర ఉన్నారు బౌండరీకి ఆసిఫ్ అన్న కాబట్టి ఇది 4. అన్న 80 పార్ట్నర్షిప్ నా ఇద్దరు. ఏమన్నా అన్నా నువ్వు 20 కొడితే నీ 50 కానీ. ఫీల్డర్ చాలా ముందు ఉన్నారు బౌండరీకి, ఒక 3 అడుగులు ఐ థింక్. 5 అడుగులే అమ్మాయి, అందుకని క్యాచ్ తీసుకోలేకపోయారు. ఇట్స్ హై ఫుల్ టాస్, ఫీల్డర్ చేతిలోకి, డాట్ బాల్.
చెప్పేది ఏం చేయలేము. మూడో బంతి, చాలా చక్కటి బంతి, లెంత్ బాల్ లోపలికి వచ్చింది. ఇట్స్ ఎ డాట్ బాల్. సతీష్ అన్న చాలా చక్కటి బంతి, మళ్ళా డాట్ బాల్. చాలా బాగా చేస్తున్నారు సతీష్ అన్న. షఫిల్ అవుతున్నాడు బ్యాట్స్మెన్ అటు ఇటు బౌలర్ని కన్ఫ్యూజ్ చేయడానికి. బౌలర్ మాత్రం చాలా చక్కటి లైన్ వేస్తాడు. సింగిల్ మాత్రమే పని అన్న ట్రై చేశాడు. హబీబ్ అన్న సింగిల్ కొడితే 50. 6తో ఫినిష్ చేస్తాడా? 6 50. సింగిల్తో తన 50 పూర్తి చేసుకున్న హబీబ్ అన్న. సింగిలా 2D. అరే ఏందబ్బియా, మళ్ళా త్రో అసలు సరిగ్గా ఇవ్వలేదు. 3 పరుగులు. హబీబ్ అన్న 50 రన్స్. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్, మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ హబీబ్ అన్నది మరి వసంతం. ఇంకా 7 పరుగులు మాత్రమే గెలుపు కోసం. అలా 7 కొట్టాలా అన్నా? దీంట్లో ఓవర్ చూపించింది వసంత్ అన్న. స్ట్రైక్ ఉందే वसंत खा का स्ट्राइक देखेंगे वो बाल डाले 3 डाले. हाँ अब आया लगा वो जरखत वेट कर नेट्स లో आता है. చూద్దాం. సుభాన్ భాయ్ అటాక్. ఫస్ట్ బాల్. చక్కటి బంతి, టాప్ ఎడ్జ్. హబీబ్ అన్న మధ్యలో గ్యామ్లింగ్ చేసాడు, కీపర్ని డిస్టర్బ్ చేసిండు. అయినా చాలా చక్కటి క్యాచ్ షరీఫ్ భాయ్ ద్వారా. మూడు ఓవర్లకి 7 పరుగులు. ఛాన్స్ లేదు. జాయిద్ బాయ్ ఉన్నాడు ఇంకా. అరే సరదాగానే కొట్టేస్తారు. 7 పరుగులు కొట్టాలి. జేష్ మిస్ బ్యాట్స్మెన్ హిట్టింగ్ కోసం వెళ్ళాడు, వికెట్ మిస్ అయింది. అరాఫత్ అన్న 6తో మ్యాచ్ ఫినిష్ చేద్దామని చూస్తున్నాడు. థర్డ్ బాల్. చాలా చక్కటి బంది, మళ్ళా బ్యాట్స్మెన్ మిస్, వికెట్ మిస్. మరొక చక్కటి బంతి, ఎడ్జ్ తేలింది. మిస్ ఫీల్డ్ అమర్ అన్న ద్వారా ఓవర్ త్రో. 2 రన్స్ వచ్చాయి. అమర్ అన్న ఓవర్ త్రో చేశారు, 2 రన్స్ వచ్చాయి. ఓవర్ త్రో రా. రివర్స్ స్వీప్. వావ్ అరాపోతన్నా దూరం దూరం. అరే 10 రన్ అవుతాయి తో ఖడా జర దాల్ ఇన్సైడ్ ఏ జబ్బో అలా ఇంకొంచెం ముందరకు ఉంటే క్యాచ్ అన్న. 18 ఓవర్స్ అయిపోయింది. 2 ఓవర్లకు 5 కొట్టాలి. వసంత్ అన్న మ్యాచ్ ఫినిష్ చేస్తాను నాకు తెలిసి. బౌలర్ ఎవరు? సతీష్ అన్న కదా చెప్పేది. అంటే షరీఫ్ అన్నని విన్నింగ్ రన్స్ కొట్టాలని కెప్టెన్ ఆశిస్తున్నారు. మా విన్నింగ్ రన్స్ కొట్టు. గెలిచిన టీం వాళ్ళకి ఒక బిర్యానీ పొట్లం ఫ్రీ. గెలిచిన టీంకి ఒక బిర్యానీ పొట్లం ఫ్రీ. కానీ కర్రీస్ ఏం లేవు, ఏమనుకోబాకండి.
మొత్తం మందే బండి టికెట్. చాలా చక్కటి షాట్. ఓ మిస్ వీల్ బాలాజీ అన్న ద్వారా క్యాచ్ డ్రాప్. ఇట్స్ ఏ 4. వసంత అన్న చాలా చక్కటి షాట్. ఇంకా ఒక్క రన్ మాత్రమే కొట్టాలి గెలుపు కోసం. అలా ఒక్కడు కొట్టాలి విన్ కోసం. విన్నింగ్ షాట్ కోసం ట్రై చేశాడు కానీ ఇది వైడ్. మ్యాచ్ గెలిచేశారు లేక్ వ్యూ సూపర్ కింగ్స్. కొంచానికి హిట్. మ్యాచ్ గెలిచేశారు లేక్ వ్యూ సూపర్ కింగ్స్. ఫైనల్ మ్యాచ్. గుడ్ మ్యాచ్.